నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. ఢిల్లీ జడ్జిగా ఉన్న టైంలో ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపింది. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఈ వ్యవహారంపైన దర్యాప్తు చేపట్టింది. కాలిన నోట్ల ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు. నోట్ల కట్టల కేసు దర్యాప్తు జరుగుతూ ఉండటంతో జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అదే సమయంలో ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రయత్నాలు జరిగాయి. దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపై రాజీనామా ఒత్తిడి పెరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన వాటిని ఆరోపణలు తోసిపుచ్చుతూ వచ్చారు. ఆరోపణల నుంచి బయటపడేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మ కోర్టుల్లోనూ పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. పార్లమెంటులో అభిశంసన పెండింగ్లో ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.